ఈ వీడియోలో ఆనంద్ శ్రీబాల మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 14 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక అమ్మాయి అయితే చనిపోవడం జరుగుతుంది భయ్య. దాన్ని పోలీసులు సూసైడ్ కింద అయితే కన్క్లూడ్ చేస్తారు. బట్ మెయిన్ లీడ్ అయిన హీరో అది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పేసి ఛాలెంజ్ చేయడం జరుగుద్ది. మరి దాని తర్వాత ఏం జరిగింది అసలు? ఆ అమ్మాయిది సూసైడా లేక మర్డరా? మరి హీరో ఏం చేశాడు? అసలు పోలీసులకి హీరోకి మధ్య ఏం జరిగింది? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ఆనంద్ శ్రీబాల. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే బాగుంది భయ్య, వన్ టైం వాచబుల్ అని చెప్తాను నేను. పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ ప్లాట్ కొత్తగా ఏముండదు, రొటీన్గా ఉంటుంది. బట్ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది భయ్య. అది నాకు కొంచెం బాగా అనిపించింది. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది నాకు. తనకంటూ ఒక ప్రాబ్లం పెట్టుకుని ఆ ప్రాబ్లమ్ని యూజ్ చేసుకుంటూ తన కేసుని అలా సాల్వ్ చేసాడని చెప్పేసి చూపిస్తారు. అది ఫస్ట్లో కొంచెం చిరాగా అనిపిస్తుంది, కానీ దాని తర్వాత వెళ్ళి కొలిది కూడా ప్రాబ్లం కొంచెం యూటిలైజ్ చేసుకోవడం ఇదంతా చూసి మనకు కూడా కొంచెం నచ్చుద్ది అనమాట. నేనైతే దానికి బాగా కనెక్ట్ అయ్యా క్లైమాక్స్ అయ్యేసరికి. అండ్ మెయిన్ ట్విస్ట్ అయితే బాగా ప్లాన్ చేసుకున్నారు భయ్య. ఎందుకంటే ఎవరు చంపారు ఏంటి అన్నది గెస్ట్ చేయగలం, కానీ దాని వెనకున్న రీజన్ అయితే మనకు కనిపెట్టలేం భయ్య. చెప్తున్నా కదా, నేనైతే గెస్ట్ చేశా, కానీ తను వెనకున్న రీజన్ ఏంటన్న డౌట్ కోసమే నేను మూవీ అంతా చూశాను. అదైతే నాకు కొంచెం బాగా సర్ప్రైజ్ అనిపించింది. నచ్చింది నాకు ఆ ట్విస్ట్ ప్లానింగ్ అదంతా కూడా. అండ్ మూవీ మొత్తంలో కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ సీన్స్ అండ్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. అవి కూడా కొంచెం బాగానే ప్లాన్ చేసుకున్నారు, బాగున్నాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో నరేషన్ భయ్య. 2 hours 14 minutes రన్ టైంలో మూవీ చాలా స్లోగా అయితే రన్ అవుతుంది. ప్లాట్లోకి త్వరగానే తీసుకెళ్తారు, కానీ అక్కడి నుంచి ఫస్ట్ ప్రొసీడింగ్స్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి. అంత రేసీగా అయితే అనిపించవు. అండ్ ఎక్కువ గ్రిప్పింగ్ సీన్స్ కానీ ఎక్కువ థ్రిల్లింగ్ సీన్స్ కానీ ఏమి ఉండదు భయ్య. మొత్తం అంతా హీరో చేసే పనులు కానీ ఇలాగే డ్రామా ప్రాసెస్ అంతా చూపిస్తారు. పెద్దగా ఇంటెన్సివ్గా సీన్స్ అయితే ఏముండవు, రేసీగా చాలా స్లోగా అయితే వెళ్తుంది. తెలుసు కదా, ఎలాగో మలయాళం అంటేనే స్లో పేస్ మూవీస్ ఉంటాయి ఖచ్చితంగా. సో అందుకే నేను ప్రిపేర్ అయ్యి చూసా, పెద్ద ప్రాబ్లం అనిపించలేదు నాకు ఆ స్లో పేసింగ్ అన్నది. స్టోరీ కొంచెం డిఫరెంట్గా తీసుకుని ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే మర్డర్ జరగడం, దాన్ని కనిపెట్టడం ఇదంతా కూడా ఎన్నో సినిమాల్లో చూసేస్తున్నాం. కొత్తగా అనిపించలేదు ఆ మర్డర్ సెటప్ అన్నది. ఇంకొంచెం కొత్త స్టోరీ తీసుకుని ఉంటే బాగున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్. సినిమాటోగ్రఫీ కానీ విజువల్స్ పరంగా మ్యూజిక్ పరంగా అంతా బాగానే ఉంటుంది. ఏదైనా మంచి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే ఒకసారి గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా, నచ్చొచ్చు మీకు. చాలా మూవీస్ చూసేసాం, థ్రిల్లర్స్ ఇవన్నీ చూసేసామన్న వాళ్ళకి కూడా జస్ట్ వన్ టైం వాచబుల్ అని చెప్తాను నేను. ప్రైమ్ వీడియో ఉంది, ఫ్యామిలీతో వాచబుల్నే. కాకపోతే తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు, మలయాళం లాంగ్వేజ్ ఓన్లీ. ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో చూడాలి. కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.